ప్రైవేట్ స్కూళ్ళు వీటికి వెళ్ళాం, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళాం, మెడికల్ కాలేజీ లాంటి బాగు చేయరు వీళ్ళు. దాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఈ వీళ్ళకి ఇచ్చేటటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇస్తున్న భూమి, లేకపోతే ఆ లూలువాడికి ఇస్తున్నాడు కదా, వాళ్ళకి ఇచ్చే ఆ 13 ఎకరాలు తీసుకెళ్ళి అమ్మండి, వేల వేసి అమ్మండి, ఓ 3,000 కోట్లు 4,000 కోట్లు రాదా ఈ హాస్పిటల్ అన్నిటికి ఇవ్వండి, ప్రభుత్వ ఆసుపత్రులకి. అక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇస్తోంది, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తోంది, వద్దంట మనకి. అదే కదా, ఇక్కడేమో వీడికంటే ఎదురు డబ్బులు ఇస్తారట, రోడ్డు ఎదురు డబ్బులు ఇస్తాం, జనం దగ్గర గుంజుకో, హాస్పిటల్ పెట్టు ఎదురు డబ్బులు ఇస్తాం, జనం దగ్గర గుంజుకో, నువ్వు బాగుపడిపో, కోటీశ్వరుడు అవుతాడు, జనం అడుక్కు తింటారు. ఇది ఈ విధానం యొక్క స్పెషాలిటీ. అంటే నిన్న సార్ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే మెడికల్ కాలేజీల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఒకవేళ మెడికల్ కాలేజీలు పెడితే ఓకే, మన దగ్గరే చాలా మంది కొత్తగా డాక్టర్లు తయారవుతారు, ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క ప్రత్యేక దేశ విదేశాల నుంచి ప్రతినిధులు తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకుంటారంట. వాళ్ళకి మళ్ళీ ముగ్గురు డాక్టర్లే అనుసంధానం చేస్తారంట. ఎప్పటికప్పుడు 3 నెలలకు 6 నెలలకి వాళ్ళ దగ్గర నుంచి సమీక్ష చేస్తారట. ఇదేదో మనకే వచ్చి ఉంటే, మనకే మెడికల్ కాలేజీలు వచ్చి ఉంటే, మన దగ్గరే డాక్టర్లు రెడీ అయ్యి ఉంటే ఈ ఇబ్బంది ఉండదు కదా. అంటే ఇది అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. దీనికి ఏదో పేరు పెట్టారు, డిజిటల్ నెర్వ్ సెంటర్స్ కింద పెట్టి మొత్తం ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తారట, రాష్ట్ర వ్యాప్తంగా పెడతారంట. అంటే ఇదంతా ఏదో అద్భుతం జరిగిపోతుంది అన్నట్టుగా